ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న టీఆర్ఎస్ నేత తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అవకాశం కలిసొస్తే ఎందుకు వదులుకుంటారు? సదరు ఛాన్స్ ను చక్కగా ఉపయోగించుకుని ఎదురుదాడి చేస్తారు. అలా తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన టార్గెట్ చేశారు. రైతులకు రుణమాఫీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 4 ఇన్స్టాల్మెంట్లలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అదే ప్రక్రియను కర్ణాటక ప్రభుత్వం కూడా ఫాలో అవుతోంది. ఇటీవల కర్ణాటకలో ఏర్పడిన జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించింది. సీఎం కుమారస్వామి మొన్ననే రుణమాఫీ కల్పిస్తూ బడ్జెట్ లో ప్రకటన చేశారు. ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినట్టుగానే జేడీఎస్ నేత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి 34,000 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. కర్ణాటకలోని జనతాదళ్ ఎస్ కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ గురువారం తమ మొదటి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం కుమారస్వామి బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఒక్కో రైతు కుటుంబానికి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నామని, అంతకు మించి ఉన్న వాటిని రద్దు చేయడం సబబు కాదని భావించామని పేర్కొన్నారు. ఈ పరిణామం ఆధారంగానే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ తన ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్టమైన కర్ణాటకలో కూడా తెలంగాణ మోడల్ తరహాలో మాఫీని చేయాలని ఆయన నిర్ణయించారు. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం విచిత్ర వాదనలు వినిపిస్తోంది. రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోతున్న ఆ పార్టీ ఒకే ఇన్స్టాల్మెంట్ లో రైతులకు రుణమాఫీ చేస్తానంటోంది. ఇదెలా సాధ్యమంటూ కేటీఆర్ ఘాటుగా ప్రశ్నించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.